ముకుంద జ్యువెలర్స్ వారి పూర్వీ గోల్డెన్ డైమండ్స్ నవంబర్ 1న KPHP లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. మొంతా తుపాను ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంతాల్లోని పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. చుట్టుముట్టిన వరదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హంటర్ రోడ్లోని బొందివాగు ఉప్పొంగడంతో వరంగల్, హనుమకొండకు రాకపోకలు నిలిచిపోయాయి. ఊహించని రీతిలో తీవ్ర తుపాను ఓరుగల్లును ముంచెత్తింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ప్రధాన రహదారులు జలమయమై జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. పలు కాలనీల్లోకి వరద నీరు చేరి ప్రజలు అవస్థలు పడుతున్నారు. సంతోషి మాతా కాలనీ, డీకే నగర్, NN నగర్, మైసయ్య నగర్, సమ్మయ్య నగర్, సాయి గణేష్ కాలనీలోకి ఇళ్లలోకి వరద చేరి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముంపు ప్రాంతాల్లోని ప్రజలను రెస్క్యూ టీంలు పడవల సాయంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. నిన్న పొద్దున్నుంచి స్టార్ట్ అయిందన్న వాన. వాన ఇంట్లో ఏం చదువుకుందామన్న సుత ఛాన్స్ ఇవ్వకుండా వాన పడ్డది. మొత్తం ఇంట్లో సామాన్ మొత్తం ఆగమైంది. ఇల్లు చిన్న పిల్లలను వేసుకొని రోడ్డు మీద నైట్ అంతా కూర్చున్నాం. పట్టుబట్టలతో వచ్చినాం. ఆగమైన అంత మనసులో ఆగమైపోయినాం. మీరు చేసుకుంటే బతికేటోళ్ళం, మేము కూలాలు చేసుకుంటోళ్ళం. మేము ఈ సంవత్సరంలో ఇది రెండోసారి అండి వర్షాలు రావడం, వరదలు రావడం. ఇక్కడికి మాకు అసలు వర్షాకాలం వచ్చిందంటే మాత్రం గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకుని అయోమయంగా బ్రతుకుతున్నాము. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. శివనగర్ నాలాలు క్లియర్ చేయాలి. ఆ నాలాలు క్లియర్ చేస్తేనే ఈ వరద సమస్య శివనగర్కి కానీ, పెరకవాడకు కానీ, ఈ మైసైనగర్ కానీ నీళ్ళ సుక్క ఆగవు. ఇప్పుడు నాలాలు పెద్దగా ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోయేది. ఒక నాలా వచ్చేసి 25 ఫీట్ల నుంచి 30 ఫీట్ల ఎడల్పు ఉండేది. అటువంటిది మొత్తం ఇప్పుడు ఒక 4 ఫీట్ 3 ఫీట్ వరకే అయిపోయింది ఆ నాలలు. అట్లా అయిపోయేసరికి నీళ్లు పోవడానికి ఎటు దారి లేక మొత్తం ఇళ్లకు వస్తున్నాయి. భారీ వర్షానికి హనుమకొండ జల దిగ్బంధంలో చిక్కుకుంది. హంటర్ రోడ్డులో సాంఘిక సంక్షేమ హాస్టల్ ను వరద చుట్టుముట్టింది. హాస్టల్లోని 400 మంది విద్యార్థులను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. హనుమకొండ జిల్లా వడ్డేపల్లి చెరువు మత్తడి దూకటంతో జౌహరి కాలనీ, గోపాల్పూర్ కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాలాల ఆక్రమణ వల్లే ఏటా సమస్య తలెత్తుతోందంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్లో భద్రకాళి ప్రాంతానికి రాకపోకలు నిలిచిపోయాయి. భద్రకాళి గుడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీ వరకు రోడ్లు జలమయమయ్యాయి. భద్రకాళి రోడ్లోని సరస్వతి ఆలయం నీట మునిగింది. ఇప్పుడు వర్షాలు వచ్చినా ఇదే ఈ నీళ్ళలో వస్తానే 5,000 కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. ఈ నీళ్ళు వచ్చినప్పుడు పూట బిల్డింగ్ మీ పైన పండుడు మాకు రాత్రిపూట ఈ కష్టాలు వచ్చి ఇవే సరిపోతానే తప్పితే మాకు ఎప్పటికీ నీళ్ళ గోస ఎప్పుడు పోతలే. బయటకు వస్తే కొట్టుకపోయే పరిస్థితిగా. అందుకే ఇండ్ల మీద చిన్న ఇండ్లు ఉన్న వాళ్ళు మీద ఉన్నారు, బిక్కు అని ఉంటారు. రిస్క్ టీం రావడం వల్ల ఇప్పుడు కొంచెం బయటకు వచ్చి శ్వాస పీల్చుకునే పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి కనీసం సైడ్ వాల్ కట్టి మా ఒక నాలను వెడల్పు చేసి ఇంకా ఈ నీళ్లు రాకుండా కనీసం ఇప్పటికైనా మాకు శాస్త్ర పరిష్కారం చేస్తారని మేము ఆశిస్తున్నామండి. ఈ వాటర్ సురేంద్రపుర కాలనీ నుంచి రోడ్ నెంబర్ 1 నుంచి తిరిగి ఇటు వచ్చింది. బ్రిడ్జ్ వెడల్పు అయిపోయింది, మాకు ప్రాబ్లం వెళ్ళిపోతుంది అనుకుంటే నాలా కుచించుకుపోవడం వల్ల ఈ బిల్డర్స్ వీళ్ళంతా కూడా నాలా ఆక్రమించుకొని కట్టడం వల్ల అదే ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి వెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతున్నాయి, కానీ మళ్ళీ బ్యాక్ వాటర్ అంతా కూడా ఇటు తిరిగి వస్తుంది. హంటర్ రోడ్డులోని భద్రకాళి బండ్ వరదతో వరంగల్ ప్రధాన రహదారిపై నడుములోతు నీరు వచ్చి చేరింది. అక్కడ నివాసం ఉంటున్న ప్రజలను SDRF సిబ్బంది బోట్ సహకారంతో పునరావాస కేంద్రాలకు తరలించారు. మరికొంతమంది కర్రల సహకారంతో సామాగ్రిని తలపై పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. వరంగల్లోని ముంపు ప్రాంతాలను మంత్రి కొండా సురేఖ సందర్శించారు. వరంగల్ BR నగర్ ముంపు కాలనీలో బాధితులకు డ్రోన్ ద్వారా ఆహారం అందజేశారు. కాలనీవాసుల సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు. హనుమకొండ కాపువాడలో MP కడియం కావ్య, MLA నాయని రాజేందర్ రెడ్డి ట్రాక్టర్పై పర్యటించారు. లోతట్టు ప్రాంతాల్లో ముంపునకు గురైన కాలనీలను పరిశీలించారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. అక్రమ కట్టడాల వల్లే పరిస్థితి తలెత్తిందని పేర్కొన్నారు. ఉదయం నుంచి మన వరంగల్ జిల్లాలో నమోదైన వర్షపాతానికి ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి చెరువును ఆనుకున్నటువంటి కాలనీస్ కానీ, డివిజన్స్ కానీ మోకాల్లోతు నీళ్లు చేరి ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. ఎప్పుడో 2002లో ఇంత పెద్ద ఎత్తున వాన పడడం వల్ల ఇలాగే జరిగిందని చెప్తున్నారు స్థానికులు. ప్లస్ ఇక్కడున్న 100 ఫీట్ రోడ్డు కూడా కబ్జా చేయడం జరిగింది. అందువల్లే ఇలాంటిది మనకి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అవి రాకుండా ముందు ఒక రివ్యూ మీటింగ్ పెట్టేసుకొని మేము జాగ్రత్తలు తీసుకుంటాం. దశాబ్ద కాలంలో ఎన్నడూ కూడా
ఇంత పెద్ద వర్షాలు పడలే. దానివలన ఒకటి గతంలో నాలాలు, కుంటలు, చెరువులు, కబ్జాలు గత పాలకులు విచ్చలవిడిగా చేసేవారు. వాటిని ఈ రాజకీయం చేసే సమయం కాదు, కానీ నిజంగా బాధ అనిపిస్తున్నది. ఇలా ఎన్ని కుటుంబాలు రోడ్ల మీద పడి బంగ్లాల మీద కూర్చోవటం వల్ల దాన్ని కూడా మేము అన్ని ఏర్పాట్లు కూడా చేయటం జరిగింది. ఇప్పుడు దరిదాపు మేము ముందు కూడా రాబోయే కాలంలో వీటిని అన్నిటిని కూడా చేయడానికి మీదికి ఒక కమిటీ చేసే విధంగా పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని కానివ్వండి, మిగతా వాళ్ళని వీటన్నిటిని కూడా చేసే విధంగా చేస్తున్నాం. లోతుతోటి ప్రాంతం కాబట్టి ఇటు మీదకెళ్ళి రావటం వల్ల ఇది ఇంత పెద్ద వర్షం గత 2 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, ఎన్నడూ ఇంత పెద్ద వర్షం రాలే. కాబట్టి దాని ఆ ప్రభావం దీని మీద హన్మకొండ మీద చూపిస్తున్నాం.